నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। వచ్చే ఎన్నికల్లో రజక కుటుంబానికి చెందిన పిడుగురాళ్ల మాధవికి అసెంబ్లీ టికెట్ కేటాయించిన టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం। శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమతి బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాలను దర్శించిన కోటిలింగాల శైవ క్షేత్ర పీఠాధిపతులు శివస్వామి। కొమరోలు మండలంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో శంఖారావం ఎన్నికల ప్రచారం చేపట్టిన ముత్తుమల అశోక్ రెడ్డి, బెల్లంకొండ సాయిబాబా। ఘనంగా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్కాపురం మరియు పొదిలిలో వినియోగదారుడి హక్కులపై అవగాహన సదస్సులు। ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక శక్తులు రాజ్యమెలుతున్నాయని ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వైసీపీకి అన్ని విధాల గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు। ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 15వ బ్లాక్లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల మరియు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు। ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలలో తిరుగుతూ ప్రజల కష్ట నష్టాల్లో ఉంటూ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం అంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న కందుల అన్నకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రచారం చేపట్టారు। ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని, టీడీపీ హయాంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని, టీడీపీ అధినేత చంద్రబాబుతోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని, వైసీపీ పాలనలో నిత్యావసర ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సీఎం జగన్ నిరంకుశ విధానాలతో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రకటించారని, సీఎం జగన్ కు సంపద సృష్టించడం చేతగాక ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధికి శిలాఫలకాలు వేసుకోవడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని, జగన్ కావాలని ప్రజలు ఎవరూ కోరుకోవడం లేదని, మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు। భవిష్యత్ గ్యారంటీ పథకంలో భాగంగా ఈరోజు ఈ 15వ బ్లాక్లో చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏమేమి సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నామో ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తూ, అలాగే ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేదానికి ప్రతి గడప తొక్కి ఈ దుర్మార్గ పాలన ఏ రకంగా చేస్తా ఉన్నాడనేది అందరికీ తెలియజేసే ఉద్దేశంతో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ 15వ బ్లాక్ కు సంబంధించినటువంటి 50 మంది కార్యకర్తలకి, మహిళా సోదరీమణులకి, వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు। అలాగే రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో రేపు చిలకలూరిపేటలో జరగబోయే భారీ బహిరంగ సభ శంఖారావానికి మార్కాపూర్ పట్టణం నుంచి కానీ, మార్కాపూర్ నియోజకవర్గం నుంచి కానీ వేలాది మందిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలి వెళ్తా ఉన్నారు। దీంట్లో పాల్గొనదలిచిన వాళ్ళు బూతుల వారీగా మొత్తము మీకు బస్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఖచ్చితంగా ఈ శంఖారావం సభలో 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఈ శంఖారావం సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము। ఈ నిరంకుశత్వమైనటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఈ శంఖారావంలో పాల్గొనబోతా ఉన్నారు। జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనబోతా ఉన్నారు। మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా, లోకేష్ బాబు కూడా పాల్గొనబోతా ఉన్నారు। రేపు
ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఇప్పటికే 20 సంవత్సరాలు వెనకబడిపోయినాం. ఇంకా మన పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు ప్రతి ఒక్కళ్ళు పోరాడాలని చెప్పి కోరుతా ఉన్నాము. మీరందరూ సమైక్యంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు వాళ్ళ సోదరిమణులు ఇవాళ కడపలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో షర్మిల గాని వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ గారు గాని పాల్గొనడం జరిగింది. 5 సంవత్సరాలైంది. మా అన్న మా సొంత నాన్నను చంపేదానికి మూలమని చెప్పి ఆమె నోటి గుండానే చెప్తా ఉన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి సమానం చెప్పి రేపు వాళ్ళ పార్టీ తరఫున ఇక్కడ నాయకులను ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టాల. సొంతం చిన్నాయనకి చంపినోడు వాళ్ళ సొంత సోదరీమణులే రోడ్డెక్కి ఇయాల ఇతను దుర్మార్గుడని చెప్తా ఉంటే ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఈ నాయకులు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నామినేషన్లు వేస్తాము, మేము అభ్యర్థులు నిలబడతామని చెప్తున్నారు. ఇక్కడ ఎవరికి అంతుపట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని రౌడీయిజం తోటి వాలంటీర్ వ్యవస్థతోటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు. రేపు 15వ తేదీ సాయంత్రము ఎన్నికల నోటిఫికేషన్ వస్తా ఉంది. 50 మంది ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారని చెప్పి భావిస్తా ఉన్నాము. రేపు రాబోయే ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాజయం తప్పదని భావిస్తా ఉన్నాము. 50 మంది ప్రజలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీ తోటి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాము. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానంటూ గత ఎన్నికలలో చెప్పి అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి కేసుల నుంచి బయటపడడానికి మోడీ దగ్గర ప్రత్యేక హోదా తాకట్టు పెట్టాడని గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలో చింతలపల్లి గ్రామంలో తెలుగుదేశం శంఖారావం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్, జనసేన పార్టీ నాయకుడు సారే ఓబులేష్ నాయుడుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్న ముత్తుమల అశోక్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు బెల్లంకొండ సాయిబాబా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరై అశోక్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ అశోక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం పెరిగి భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా సభాస్థలి చేరుకున్నారు. తెలుగుదేశం మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ ప్రారంభ ఉపన్యాసం చేయగా అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు బెల్లంకొండ సాయిబాబా మాట్లాడుతూ అశోక్ రెడ్డిని టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్త అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం జనసేన పార్టీ అధ్యక్షులు బెల్లంకొండ సాయిబాబా మాట్లాడుతూ అశోక్ రెడ్డిని టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్త అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన చేశారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టేది లేదని, అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ శాసనసభ్యులకు ఇస్తే ఈ రోజు వేరే చోటికి వెళ్లాడని, అక్కడి నుంచి స్థానికేతరుడు వచ్చి మళ్లీ ఇక్కడ పోటీ చేస్తున్నారని ప్రజలు ఒకసారి ఆలోచించాలని, గెలిచినా ఓడినా ప్రజల మధ్యన నేనున్నానని అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తనని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, యువత పాల్గొన్నారు. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను ప్రకటించడం జరిగింది. ముందుగా చంద్రబాబు నాయుడు గారు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నేను మనస్ఫూర్తిగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటా ఉన్నాను. నాకు టికెట్ అనౌన్స్ చేసినందుకు. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో స్థానికుడైనటువంటి నాకు స్థానికేతరులకు మధ్య ఈరోజు పోటీ జరుగుతూ ఉంది. మా నియోజకవర్గంలో మాకు ఏదైతే పశ్చిమ ప్రకాశం అంటేనే వెనకబడినటువంటి ప్రాంతం, ఆ పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు చిట్ట చివరి ప్రాంతం వెనకబాటుతనంలో మేము వెనకబడి ఉన్నాం. కానీ మేము ఏదైతే మా యొక్క నియోజకవర్గ ప్రజలు తెలివిపరంగా వెనకబడి ఏమాత్రం లేరు. స్థానికుడైనటువంటి ప్రజలను ఆశీర్వదించాలని ఉన్నారు. స్థానికేతరులు ఈరోజు వస్తారు, వెళ్ళిపోతారనేటువంటి అభిప్రాయంతో స్పష్టంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు స్థానికేతరులు. ఈరోజు ఏదైనా కూడా ఒకటే విషయాన్ని నేను తెలియజెప్తా ఉన్నాను. రేపటి రోజు మా నియోజకవర్గంలో మా ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపించినటువంటి వెంటనే త్రాగునీటి సమస్యని, సాగునీటి సమస్యని మేము పరిష్కరిస్తాం. ఇదే కాకుండా
ఏదైతే యువతకి వలసల బారిన పడకుండా ఈ ప్రాంతంలో వారికి ఉపాధి కల్పించే దానిలో భాగంగా పరిశ్రమలు నెలకొల్పుతాం. ఇదే విధంగా మా యొక్క నియోజకవర్గంలో వైద్యానికి అత్యంతగా ప్రాధాన్యతనిచ్చి అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తూ మరి ఒక్కసారి మా అధినాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. త్రిప్రాంతకంలోని ఉభయ దేవాలయాలను కోటిలింగాల శైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధి ఆలయాలు శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామివారిని మరియు శ్రీమతి బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయాలను భారత ధర్మదేవత బిరుదులు కోటిలింగాల శివక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి దర్శించుకున్నారు. ఆలయాల సాంప్రదాయం ప్రకారం ఆలయాల చైర్మన్ ఇమ్మడిశెట్టి సుబ్బారావు, కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి ఆదేశాల మేరకు ఆలయాల అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి, ప్రసాద శర్మలు శివస్వామి వారికి వారి బృందానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయాలలో విశేష పూజలు నిర్వహించారు. 2019 ఎన్నికల మాదిరిగానే 2024లో కూడా కేంద్రంలో హిందువుల పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మరల అధికారంలోకి రావాలని, సనాతన ధర్మం వర్ధిల్లాలని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల కలలు నెరవేరాలి అంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమని దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని తెల్లబాడు, ఆరవల్లిపాడు గ్రామాల్లో దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పర్యటించారు. ఆరవల్లిపాడు, తెల్లపాడు గ్రామాల్లోకి అడుగిడిన బూచేపల్లి కుటుంబానికి వైసీపీ కార్యకర్తలు మరియు ప్రజల వద్ద నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు సేవ చేయడానికే వస్తున్నానంటూ పెత్తనం చలాయించడానికి కాదు అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా రాజశేఖర్ రెడ్డి టైంలో గెలుపొందడం జరిగిందని, మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నన్ను ఎమ్మెల్యేగా బలపరచాలని ఆయన సంకల్పం చొప్పున నిలబడడం జరిగిందని తెలిపారు. అందరితో కలిసిపోయి దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపిస్తూ ఎమ్మెల్యేగా మీ పవిత్రమైన ఓటు నాకు వేయవలసిందిగా ఆయన అభ్యర్థనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోరిగొర్ల ఉషారాణి మురళి, దొనకొండ మండల ఇన్ఛార్జ్ కాపా రమణారెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, కర్నాటి ప్రసన్నాంజనేయరెడ్డి, సర్పంచ్ వెంకటరెడ్డి, తమ్మినేని సుబ్బారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలని, పిల్లలు చదువుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించాలని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పాఠశాల వినియోగదారుల సంఘం తరపున అవగాహన మరియు వివిధ అంశాలపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు, తద్వారా సమాజానికి వినియోగదారుల హక్కుల పరిరక్షణ, నాణ్యత, సరసమైన ధరలు తదితర అంశాలపై చక్కటి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి సయ్యద్ సమీవుల్లా, సభ్యులు వి వెంకటరామిరెడ్డి మరియు ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలల విద్యార్థుల్లో వినియోగదారుల హక్కు చట్టం పైన అవగాహన కల్పించడం కోసం, అలాగే వినియోగదారుల యొక్క హక్కులు, బాధ్యతలు, చట్ట పరిధి ఈ విషయాలపైన వివిధ రకాలైనటువంటి పోటీలను నిర్వహించడం జరిగింది. పోటీలలో విజేతలైనటువంటి విద్యార్థుల యొక్క బహుమతి కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించాం. పాఠశాల వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా ప్రధానోపాధ్యాయుని హోదాలో నేను, అలాగే ఉపాధ్యక్షులుగా ఎన్ వెంకటేశ్వర సారు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వారు, కార్యదర్శిగా సయ్యద్ సమీవుల్లా బాషా, సభ్యులుగా వెంకటరామిరెడ్డి, అలాగే కోటేశ్వరరావు సారు, ఇతర ఉపాధ్యాయులు సభ్యులుగా ఉన్నారు. విద్యార్థుల తరపు నుంచి కూడా ఈ కమిటీలో బాధ్యత వహించేటటువంటి విద్యార్థులు ఉన్నారు. వీరి తరపున వినియోగదారుల హక్కు చట్టము, తర్వాత బాధ్యతలు ఈ విషయాలపైన అవగాహన కల్పిస్తూ విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు, అలాగే సమాజానికి సమాచారాన్ని చేరవేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది.
ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్లో ఒక మహిళా కండక్టర్పై తాగుబోతు యువకుడు వీరంగం చేశాడు. అసభ్యంగా మాట్లాడుతూ మహిళా కండక్టర్ను చెప్పుతో కొట్టిన సంఘటన చోటు చేసుకుంది. కనిగిరి నుంచి పొదిలికి టికెట్ తీసుకున్న ప్రయాణికుడు పొదిలి బస్టాండ్ రాగానే మహిళా కండక్టర్ అతనిని దిగమని కోరగా బస్సు దిగను అంటూ కండక్టర్ను దుర్భాషలాడి చెప్పు తీసుకుని కొట్టినట్లు బాధితురాలు తెలిపింది. కండక్టర్ను కొట్టడంతో తోటి ప్రయాణికులు తాగుబోతుకు దేహశుద్ధి చేశారు. ఆర్టీసీ అధికారులకు బాధిత మహిళ తెలుపగా వెంటనే సిబ్బంది తాగుబోతును పోలీస్ స్టేషన్కు తరలించారు. యువకుడు మద్యం మత్తులో స్పష్టంగా వివరాలు తెలపలేకపోయాడు. బస్టాండ్లో పలువురు ప్రయాణికుల ఎదుట కొట్టడంతో బాధిత మహిళ కన్నీరు మున్నీరైంది. పోలీసులు తగిన చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా చూడాలని కోరింది. అప్పుడు దిగలేదండి. దిగమంటే బండ బూతులు తిట్టాడు. నేను ఎందుకు దిగుతానే వర్క్ వచ్చాను, డబ్బులు ఇచ్చొచ్చాను, అది ఇది అని బండ బూతులు తిట్టాడు. తిట్టడంతో పాటు మళ్ళీ కొట్టాడు, చెప్పు తీసుకుని నన్ను కొట్టాడు. ఇప్పుడు ఏం చేశారు మీరు? నా పక్కన వాళ్ళు ప్యాసింజర్లు వచ్చేసి పట్టుకు తీశారు. నేను లోపల కంట్రోల్ పాయింట్లో చెప్పాను ఇట్లా జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం మండలం కందలాపురం గ్రామానికి చెందిన 20 యాదవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు మరియు 20 మైనార్టీ కుటుంబాలు మొత్తం 40 కుటుంబాలు ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కేతం శ్రీను ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు వర్గంలో అశోక్ రెడ్డికి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో శ్రీకృష్ణ గీత మందిరంలో శాంతానంద స్వామీజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి స్వామీజీలు, మాతాజీలు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా స్వామీజీ రచించిన భగవద్గీత అంతరార్థం అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు. భగవద్గీత చదవడంలో మనిషిలోని మాలిన్యం పొందుతుందని, నేను రచించిన భగవద్గీత అంతరార్థం చదవడం వల్ల ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. భక్తులకు స్వామీజీ గీత సారాంశం తెలియజేశారు. అనంతరం స్వామీజీలతో వేదాంత సభ నిర్వహించారు. భక్తులు స్వామీజీకి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. గ్రంథాన్ని భక్తులకు అందజేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. తెలుగుదేశం పార్టీకి యావత్తు రాష్ట్ర రజక కుటుంబ సభ్యులు రుణపడి ఉంటారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి కనిగిరి బాల వెంకటరమణ అన్నారు. గూడూరు 2 అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో రజక కుటుంబ సభ్యురాలైన పిడుగురాళ్ల మాధవికి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ టికెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మార్కాపురం పట్టణంలోని కంభం బస్టాండ్ సమీపంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కనిగిరి బాల వెంకటరమణ మాట్లాడుతూ 1983 సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీతోనే రజకులకు, ఇతర బీసీ కులాలకు న్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో బీసీలు అంతా ఏకమై తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు నరసింహారావు, శివయ్య, మల్లికార్జున్, సుబ్రహ్మణ్యం, సుబ్బయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు జిల్లా గుంటూరు 2 నందు పిడుగురాళ్ల మాధవి అనే రజక కులానికి చెందిన వ్యక్తికి ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము ఎంతో సంతోషదాయకం. మా రజకులానికి కూడా ఎంతో ఆనందదాయకం. గతంలో కూడా మాకు ఎమ్మెల్సీగా దువారపు రామారావు గారికి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఆయనకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగాను, అదేవిధంగా 6 అనుబంధ సంఘాలకు ఇన్ఛార్జిగాను ఇవ్వడం జరిగింది. మాకు తెలుగుదేశం పార్టీలో రజక కులానికి ఎంతో ప్రాధాన్యత కలిగించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పాలాభిషేకం చేయడకు మా రజక సంఘంలోని ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులైన మేమందరం కలిసి పాలాభిషేకం చేయడం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ మాకు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతూ
గతంలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న బీసీ మీటింగ్లో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా ఆమోదం తెలిపేదానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారని చెప్పడం మాకెంతో ఆనందదాయకం. ప్రతి వినియోగదారుడు తన హక్కులు తప్పనిసరిగా తెలుసుకోవాలని, తన హక్కులకు భంగం కలిగితే వినియోగదారుల సమాఖ్య కలవచ్చని నగర పంచాయతీ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వస్తువు కొనేటప్పుడు వినియోగదారుడు వ్యాపారస్తుడి వద్ద నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, అటువంటప్పుడే మనకు నష్టం కలిగినప్పుడు ప్రశ్నించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని అవి తెలుసుకోవాలని ఆయన కోరారు. వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలోని విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సమితి నిర్వాహకులు డి రామారావు, రెవెన్యూ డిటి అరుణ, ఎంఈఓ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రామారావు గారు చెప్పినట్టు వివిధ తారీఖుల్లో ప్రపంచాలు అయితేమి, దేశంలో అయితేమి వినియోగదారుల హక్కు చట్టము జరుపుకుంటున్నాము. హక్కు అన్నప్పుడు పక్కనే బాధ్యత కూడా ఉండాలి. ఒక హక్కు అనేది నాకుంది అనే వెంటనే నా బాధ్యత కూడా కొంత ఉండాలి అనే ఉంటేనే ప్రతిదానికి డెవలప్మెంట్ కానీ ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఒక హౌస్ నిర్మించేటప్పుడు దానికి ఒక ప్లాన్ తీసుకోవాలి. మీకున్న రోడ్డు ఎంత ఉంది, ఆ రోడ్డు పక్కన ఎంత సెట్ బ్యాక్ వదలాలి, దాని ప్రకారం ఎక్కడ ప్లాన్ అప్లై చేయాలి, ఏ రూపేణా దాన్ని తీసుకోవాలి, మనకు సైటు ఉంది కదా, ఆ సైట్ ఎంతవరకు అయితే ఆ హౌస్కి సరిపోతుంది అనే ఉద్దేశంతో మనకున్న ఎంతవరకు అయితే మనం బిల్డింగ్ కడతామనే దాన్ని ఖచ్చితంగా మన బాధ్యత అది. రానున్న ఎన్నికలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబును గెలిపించుకుంటామని టీడీపీ నాయకులు చెన్నరెడ్డి త్రినాథ్ తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నల పట్టణంలో ఐనముక్కల గ్రామ అంబేద్కర్ ఎస్సీపాలెం టీడీపీ నాయకులు చెన్నరెడ్డి త్రినాథ్ ఆధ్వర్యంలో మోజెస్, సుధాకర్, వెంకీ, రమేష్, చెన్నయ్య, టోనీ, వెంకటేశ్వర్లు, వేణు, సుబ్బయ్య, శ్రీను, భాస్కర్, సురేష్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు విజయకాంక్ష కోసం దోర్నాల నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా నటరాజ్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్రగా చెక్పోస్ట్ వద్ద గల అయ్యప్ప స్వామి దేవాలయం, విఘ్నేశ్వర దేవాలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో ఎరిక్షన్ బాబు అఖండ మెజార్టీతో గెలుపొందాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షులు వై మల్లారెడ్డి, సీనియర్ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, రావిక్రింది సుబ్బరత్నం, షేక్ మాబు మరియు జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు చూసుకుని వారి పట్ల జాగ్రత్త వహిస్తూ పరీక్షలకు సంసిద్ధం చేయాలని మండల విద్యాశాఖాధికారి బి రామదాస్ నాయక్ తెలిపారు. మొత్తం 12 సెంటర్లలో పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇందులో 2293 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. 118 మంది ఇన్విజిలేటర్లను కూడా కేటాయించడం అనేటువంటిది జరిగింది. మరి 2 రోజుల క్రితమే జిల్లా విద్యాశాఖ అధికారి మరియు మన పాఠశాల అబ్జర్వర్గా వచ్చినటువంటి ప్రసన్న కుమార్ గారు చీఫ్లు, డిపార్ట్మెంట్లు, మండల విద్యాశాఖ అధికారులు అందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం అనేటువంటిది జరిగింది. ఈ సెంటర్లలో ఖచ్చితంగా నీటి వసతి ఉండే విధంగా చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అలాగే అన్ని తరగతి గదుల్లో కూడా వెలుతురుకు ఉండే విధంగా ట్యూబ్ లైట్లు కానీ, గాలి తగిలే విధంగా ఫ్యాన్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా డ్యూయల్ డెస్క్ మీద కూర్చొని పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చునే దానికి అవకాశం లేకుండా డ్యూయల్ డెస్క్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే చీఫ్లు మరియు డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఆ సెంటర్కు అవసరమైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కోసము మెడికల్ ఆఫీసర్ కూడా లెటర్లు పెట్టడం జరిగింది. ఏఎన్ఎంలు ఖచ్చితంగా ఆ సెంటర్లకు హాజరు కావాల్సిందిగా కోరడం కూడా జరిగింది. అలాగే ఎస్హెచ్ఓకి స్థానికంగా ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారికి కూడా బందోబస్తు నిమిత్తము కానిస్టేబుల్ను పంపవలసిందిగా కోరడం కూడా జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎక్కడ కూడా అసౌకర్యానికి లోను కాకుండా సకాలంలో మీ పాఠశాలలకు చేరుకొని సవ్యంగా లేదా ఎటువంటి ఇబ్బందులు పడకుండా పరీక్ష రాయవలసిందిగా కోరడం అనేటువంటి జరిగింది.
అలాగే ప్రభుత్వము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మరి మీ సెంటర్లకు వెళ్ళేటువంటి దారిలో ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీ హాల్ టికెట్లు చూపించి మరి మీ సెంటర్లకు సకాలంలో చేరుకునే దానికి మరి తల్లిదండ్రులు వాళ్లకు అవసరమైనటువంటి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అధికార పార్టీ అయినప్పటికీ చేసిన మంచిని చెబుతూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని కొలుకుల రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించలేని పరిస్థితుల్లోకి పోవడం వల్ల పొత్తుల రాజకీయంతో జనసేన బీజేపీని కలుపుకుని తెర మీదకు వస్తున్నారని దుయ్యబట్టారు. గీతాంజలి అనే ఓ పేదింటి విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మహిళ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన విషయం మీడియాతో పంచుకుంటే జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీ ఆమె వ్యక్తిగత హేళనకు పాల్పడి ఆమె చావుకు కారణమైన దుర్మార్గం వారిదని వివరించారు. బలం లేని తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ అదే బలం అనుకుని మురిసిపోతుందన్నారు. కాపు నాయకులు ముద్రగడ కాపులకు కాపు కాసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని భావించడం వల్లనే పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆయనతో పాటు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉడుమల శ్రీనివాసరెడ్డి, పార్టీ అధ్యక్షులు కొప్పర్తి ఓపుల్రెడ్డి, సర్పంచ్లు ముసలారెడ్డి, అరుణాబాయి తదితరులున్నారు. నాదెళ్ల సుబ్రహ్మణ్యం కావలి పిఏ బీసీ వారి నుండి మార్కాపురం ఏబిఎం ఆస్తులు చట్ట ప్రకారం కొని ఉన్నారని చేస్తున్న ప్రచారం అవాస్తవమని మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జె దేవానందం ఖండించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏబిఎం కాంపౌండ్ మెయిన్ రోడ్లో గల ఎస్ఐబి చర్చి నందు మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులు ఎన్ విజయభాస్కరరావు మాట్లాడుతూ ఏబిఎం ఆస్తుల కోసం పోరాటం చేస్తున్న వారికి ఎటువంటి హాని జరిగినా దానికి పూర్తి బాధ్యత నాదెళ్ల సుబ్రహ్మణ్యం మరియు ప్రభుత్వమే వహించాలని, బడుగు బలహీన వర్గాల ఆస్తులకు ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ ఎస్ఐబి చర్చి సంఘ కాపరిగా నేను పనిచేస్తున్నాను. మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్లో వన్ ఆఫ్ ది పాస్టర్గా నేను పనిచేస్తున్నాను. ఈ మార్చి నెల 13, 14 తారీఖులలో నాదెళ్ల సుబ్రహ్మణ్యం వివిధ పత్రికల్లో ఇచ్చినటువంటి ప్రకటనను ఖండిస్తూ మేము ఈరోజు మీడియా ముందుకు రావటం జరిగింది. నాదెళ్ల సుబ్రహ్మణ్యం ఆయన ఇచ్చినటువంటి పేపర్లో, ఆయన ఇచ్చిన ప్రకటనలో ఏబిఎం ఆస్తులను పిఏబిసి నుంచి చట్ట ప్రకారం కొనుగోలు చేశారని వారు ప్రచారం చేశారు. ఇది సంపూర్ణముగా అవాస్తవము అని మేము ఖండిస్తూ ఉన్నాం. వారు చట్ట ప్రకారం అవి కొనుగోలు చేయలేదు, చట్ట విరుద్ధంగా కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఏబిఎం ఆస్తులు పిఏబిసికి కానీ మరి ఏ ఇతర సంస్థకు ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ కాలేదు. ఎందుకు కాలేదు, అవి కావు కూడా. ఎందుకు అంటే మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ అనేది మన భారతదేశానికి స్వాతంత్రం రాకమునిపే 1943వ సంవత్సరంలోనే మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్కి ఏబిఎం పాఠశాల విద్య వైద్యం నిమిత్తము పేదల సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ఏబిఎం పాఠశాలతో పాటు ఉన్నటువంటి స్థలమంతటిని కూడా అప్పగించడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ సొసైటీ, అంటే పన్నులు మినహాయింపు కలిగినటువంటి సంస్థ ఇది. ఈ సంస్థకు చెందినటువంటి ఆస్తులు అమ్మటము కొనటము రెండు నేరమే. అమ్మినా కొన్నా రెండు చెల్లవు. ఒకవేళ కోర్టుల్లో డిగ్రీలు ఉన్నా కూడా అవి కూడా చెల్లవు అని గౌరవ మద్రాస్ హైకోర్టు వారు తీర్పు ఇచ్చారు. గిద్దలూరు నియోజకవర్గ తెదేపా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించడంతో రాచర్ల టీడీపీ కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా మండల నాయకుడు కటికి యోగానంద్ మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికల్లో అశోక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి చరిత్ర తిరగరాస్తామని కార్యకర్తలు స్వీట్లు పంచుతూ బాణసంచ కాల్చుతూ తమ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే రాచర్ల ఫారం గ్రామంలో టీడీపీ శ్రేణులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల టీడీపీ అధ్యక్షులు కె యోగానంద్, టీడీపీ నాయకులు, రాచర్ల ఫారం టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆమలక లక్ష్మీనారాయణ స్వామి 60వ శ్రీ హరే రామ నామ సప్తాహ బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు వినూత్నంగా సామూహిక లక్ష్మీ పూజ మహిళల కుంకుమార్చన నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల శ్రీ ఆమలక లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నందు 61వ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నేడు స్వామివారికి విశేష పూజలు నిర్వహించి మహిళలచే సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం, వేద పండితులచే శాస్త్రోక్తంగా లక్ష్మీ పూజ నిర్వహించారు. ముందుగా శాశ్వత ఉభయదాత డాక్టర్ కనకదుర్గతో పాటు పలువురు ఉభయదాతలను ఆలయ కమిటీ సభ్యులు సాంప్రదాయంగా మేళ తాళాలతో సాదరంగా ఆలయంలోనికి ఆహ్వానించారు. సామూహిక లక్ష్మీ పూజ కార్యక్రమంలో కుంకుమార్చన ప్రత్యేకతను వివరిస్తూ మహిళలచే కుంకుమార్చన ఆలయాచకుల వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. నేటి పూజా కార్యక్రమానికి శాశ్వత ఉభయదాత డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని విశేష పూజలతో పాటు అన్న వితరణ కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను తిలకించి అన్న వితరణను స్వీకరించారు. రైతులకు నిరంతరం విద్యుత్ అందిస్తూ గ్రామాలలో మండలంలో ఎక్కడా విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని, లో వోల్టేజ్ సమస్యను తీర్చాలని కొమరోలు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు మరియు ఎంపీపీ కామూరి అమూల్య విద్యుత్ శాఖ ఏఈకి సూచించారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద విద్యుత్ సబ్స్టేషన్ స్థాయి సలహా సంఘం సమావేశాన్ని నిర్వహించారు. విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య, వైస్ ఎంపీపీ మౌలాలి, ఎంపీటీసీలు సుభాని, తిరుపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలో విద్యుత్ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, లో వోల్టేజ్ సమస్యను కూడా పరిష్కరిస్తామని, ఇటీవల అన్ని చోట్ల కొత్త విద్యుత్ స్తంభాలను నాటుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, కామూరి అమూల్యులు మాట్లాడుతూ మండలంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు కొత్తగా ఏర్పాటు చేయాలని, గతంలో ఉన్న విద్యుత్ స్తంభాలు గ్రామాలలో రోడ్లు వేయడం వల్ల తక్కువ ఎత్తుకు వచ్చాయని, వాటి ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులకు విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా అందజేయాలన్నారు. అలాగే కొంతమంది రైతులు పొలాల కోసం రాత్రులు పొలాల చుట్టూ కంచెకు విద్యుత్ ఉంచుతున్నారని, దీనివల్ల జంతువులకు, మనుషులకు విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రెడ్డిచర్ల అలాగే ఇతర ప్రాంతాలలో పాఠశాలల వద్ద కూడా విద్యుత్ లైన్లు తగ్గులో ఉన్నాయని, అక్కడ కూడా కొత్త విద్యుత్ స్తంభాలను వేసి ఎత్తు పెంచాలని కోరారు. అలాగే గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజలు ఇచ్చిన అనేక అర్జీలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు, విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్లోని ఆర్టీసీ బస్టాండ్కు నిత్యం అధిక సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తుండగా వేలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సాగిస్తున్నారు. ఈ ఆర్టీసీ బస్ స్టేషన్కు రాకపోకలు సాగిస్తూ ఈ ఆర్టీసీ బస్ స్టేషన్లో ప్రధానంగా నీటి సమస్య నెలకొంది. ప్రయాణికులు టాయిలెట్స్కు ఉపయోగించుకునేందుకు నీటి వసతి కూడా లేకపోవడంతో వారి ఆవేదన చెందుతున్నారు. 2 సంవత్సరాల క్రితం బోర్వెల్ను దాతల సహకారంతో వేయటం జరిగిందే కానీ మోటార్ బిగించడం కానీ, కనీసం బోరింగ్ పంపు నైనా బిగించడం కానీ ఎవరూ చేపట్టకపోవడం దారుణమైన విషయం. ఆర్టీసీ అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యానికి సాక్ష్యం ప్రయాణికుల ఇబ్బందుల్ని సంబంధిత అధికారులు గుర్తించి ఉపయోగంలోకి తీసుకురావాలని అవసరం ఎంతైనా ఉంది. అలాగే వేసవికాలం ఎండలు ప్రారంభమైనందువలన త్రాగునీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ వారిని 108 వాహనాల్లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారందరూ సురక్షితంగా ఉన్నారని, వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు తెలిపారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. We'll